భారతీయ సంస్కృతి తత్వశాస్త్రాల గౌరవాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాపింపజేసి ఖండాంతరాల్లో భారతమాత కీర్తిని ప్రకాశింపజేసిన మహానుభావుడు స్వామి వివేకానంద అని రాష్ట్ర బీజేపీ నాయకులు డాక్టర్ ఏలూరు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. చిన్న వయసులోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్వామి వివేకానంద విశ్వజ్ఞాని అనడంలో సందేశం లేదని, స్వామి వివేకానంద స్ఫూర్తి జాతికి కీర్తి అని మరియు యువతకు ఎంతో ఉత్తేజాన్ని కలిగించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్వామి వివేకానంద ఆశయాలు సాధన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కూడా ఈ సందర్భంగా డాక్టర్ ఏలూరు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. పశ్చిమ దేశాల్లో వేదాంత జ్ఞానాన్ని వ్యాప్తి చేసి భారతీయతకు గౌరవం తీసుకొచ్చిన ఈ యోగి వర్ధంతి నేడు ఇక్కడ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ రోడ్డు నెంబర్ 1 లోని శ్రీ వివేకానంద వారి విగ్రహం వద్ద ఛత్రపతి ధర్మరక్షణ సంఘం ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, నాగేంద్ర, నాగేశ్వర గుప్తా, పవన్, సునీత, కృష్ణారెడ్డి, మనోజ్, కొత్తపల్లి సుబ్బారావు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులందరికీ పేరు పేరు ధన్యవాదాలు. అలానే ప్రతి ఇంట్లో ఫోటో పెట్టాలి స్వామి వివేకానంద. దాని ద్వారా మన పిల్లలు స్వామివారిని స్ఫూర్తి తీసుకొని ముందుకెళ్తారు. అట్లానే భారతదేశంలోని ప్రతి వీధిలో స్వామివారి విగ్రహాలు పెట్టాలి. తద్వారా స్వామిని చూస్తూ ఎలా నడుచుకోవాలి, ఎలా బాగుపడాలని పిల్లలు, భవిష్యత్తు యువత అంతా కూడా తెలుసుకుంటారు. తద్వారా ఈ దేశం ప్రపంచానికి ఆదర్శంగా ఉంటుంది. కారణం స్వామివారిని చూసే ప్రతి మనిషిలో కూడా ఒక ఉత్సాహం, ప్రేరణ వస్తుంది. ఎవరు చెడు పనులు చేయరు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వాలు, ప్రతి మనిషి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇలానే మన మిత్రులు ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారో ప్రతి వీధిలో భారతదేశం అంతా స్వామివారి విగ్రహాలు పెడితే ఈ దేశం సుసంపన్నంగా ఉంటుంది. భారతదేశం ప్రపంచంలో 4వ స్థానంలో కాదు, మొదటి స్థానానికి ఆర్థికంగా అన్ని రంగాల్లో వస్తాము. ఈ ఏర్పాటు చేసిన పెద్దలకు, చెప్పినటువంటి సీనియర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి ఒక్క పౌరుడికి మా విన్నపం, ప్రతి ఇంట్లో స్వామి వివేకానంద చిత్రపటాన్ని పెట్టండి. మీ పిల్లలకు స్వామివారి జీవితాన్ని తెలియజేయండి. పుస్తకాల రూపంలో, మీ మాటల ద్వారా, పెద్దల ద్వారా, సీనియర్ సీట్లో ఉన్న తాతయ్యల ద్వారా చెప్పించండి. అప్పుడు ఖచ్చితంగా మీ పిల్లలు ఐఏఎస్లు, ఐపీఎస్లు గాను, ఈ దేశాన్ని పరిపాలించే నాయకులు గాను, సైంటిస్టులుగా తయారవుతారు. అదే మనం వారికి ఇచ్చే అసలైన ఆస్తి. అందరికీ ధన్యవాదాలు.